హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ టు మన 9 టీవీ. కుమారి ఆంటీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ట్రెండింగ్ సెలబ్రిటీ. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ఏరియా మాదాపూర్ లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు తన చేతి వంట రుచి చూపించారు. ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్న రుచికరమైన భోజనంతో పాటు తీయనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేసుకున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ తమ యూట్యూబ్ ఛానల్స్ లో కుమారి ఆంటీ గురించి చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీనే. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువత మాత్రమే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ కు క్యూ కట్టారు. ఆమె చేతి మహిమో, వంటలోని కమ్మదనమో, మాటల్లోని తీయదనమో కానీ రోజు ఆమె ఫుడ్ స్టాల్ కు కస్టమర్ల జాతరే. అంతా బాగానే సాగుతుందనుకుంటున్న సమయంలోనే ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని కుమారి ఆంటీపై కేసులు నమోదు చేసి ఫుడ్ స్టాల్ను అక్కడి నుంచి తీయించేశారు. అంతే, అప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన ఆంటీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎంతగా అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించి ఆమెను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చేంత. ఇక అప్పటి నుంచి కుమారి ఆంటీ గురించి తెగ సెట్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకు ముందు ఏం చేసేది, ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయ్యేందుకు కారణాలేంటి అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే సమయానికే చిన్న చితగా యూట్యూబ్ ఛానల్ అన్ని ఆమెను ఇంటర్వ్యూలు చేయగా ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఆమెను ఫోకస్ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు కుమారి ఆంటీపై ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ లో కుమారి ఆంటీపై 3 ఎపిసోడ్లతో ఒక డాక్యుమెంటరీ ప్లానింగ్ చేస్తుందని, దానికి ఫేమ్ పేరు కూడా పెట్టినట్లు ఆ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కానున్నట్టుగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియరాలేదు. నిజంగా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేస్తే మాత్రం ఆ సంస్థ అధికారికంగానే ప్రకటిస్తుంది కదా అన్నది ఓ వర్గం వాదన. ఈ వార్తపై రకరకాల కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది నిజమే కావచ్చు నమ్మిన కొన్ని వెబ్సైట్లు ఏకంగా వార్తలు కూడా వండేశాయి. డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించిందని, ఇందులో ఆమె నేపథ్యం తన సొంతూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇంత ఫేమస్ ఎలా అయిందన్న ప్రయాణాన్ని అందులో చూపించనున్నారంటూ వార్తను చాలా రుచికరంగా వండేశారు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఈ వార్తల్లో ఎంత నిజముందో చూడాలి మరి.